హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో పైథాన్లో మనం క్లాసెస్ని ఎలా రాయాలి, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో మనకు పైథాన్లో ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్లానే మనం కన్సిడర్ చేస్తాం. సో మనం ప్రీవియస్గా లిస్ట్ గురించి డిస్కస్ చేసినాం. సో ఇక్కడ నేను లిస్ట్ వేరియబుల్ ఒక వేరియబుల్ తీసుకొని దానికి నేను లిస్ట్ని అసైన్ చేసిన. సో LST ఈక్వల్స్ టు 1 2 3 అని చెప్పేసి. సో ఇప్పుడు అలా అసైన్ చేసినాక నేను ఈ LST అనే వేరియబుల్ ఏ టైపో నేను కనుక్కుంటున్నా. సో దానికోసం నేను టైప్ కీవర్డ్ యూస్ చేస్తున్నా. సో టైప్ కీవర్డ్ ఏంటంటే మనం అది మన వేరియబుల్ ఏ టైపో అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ సెల్ నేను రన్ చేస్తే నాకు ఈ LST అనేది ఈ క్లాస్ లిస్ట్ యొక్క టైప్ అన్నట్టు. అంటే మనకి ఈ LST అనేది ఈ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇది మనం గమనించాలి. సో మనకు పైథాన్లో ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్ లానే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇంటీజర్ కూడా మనకు ఆబ్జెక్టే పైథాన్లో. సో ఎవ్రీథింగ్ ఇంకా ప్రతిదీ కూడా మనకు పైథాన్లో ఆబ్జెక్ట్తో సమానం. సో మనం ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. సో మెథడ్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం సింపుల్గా. సో మెథడ్స్ అంటే ఏంటంటే ఫంక్షన్స్ అన్నట్టు. సో మనం క్లాస్ లోపల ఫంక్షన్స్ రాసుకుంటాం. సో మనం ఆ ఫంక్షన్స్ని మెథడ్స్ అని అంటాం. సో ఏవైతే ఫంక్షన్స్ మనం క్లాస్ లోపల రాసుకుంటామో వాటిని మనం మెథడ్స్ అని అంటాం. సో ఇప్పుడు ఆ మెథడ్స్ని మనం ఆబ్జెక్ట్స్తో ఎలా యూజ్ చేయాలి. సో ఇక్కడ నాకు కౌంట్ అనేది మెథడ్. సో మనకు లిస్ట్లో కౌంట్ అంటే ఏంటి, మనం ఏదైనా సరే ఒక వాల్యూని మనం కౌంట్లో పెట్టుకుంటే సో మనకు ఆ వాల్యూ మన లిస్ట్లో ఎన్నిసార్లు వస్తుంది అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను నెంబర్ 2 తీసుకొని దాన్ని కౌంట్ చేస్తున్నాను మన లిస్ట్లో ఎన్నిసార్లు వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకు కౌంట్ అనేది మెథడ్. సో ఇక్కడ మనకి LST అనేది ఆబ్జెక్ట్, లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్. సో LST డాట్ కౌంట్. సో మన ఆబ్జెక్ట్ డాట్ ఆపరేటెడ్ కౌంట్ మెథడ్ వాడుతున్నాం. సో ఇలా మనం మన మెథడ్స్ని ఆబ్జెక్ట్స్తో ఇలా యూస్ చేస్తాం. సో డాట్ ఆపరేటర్ యూస్ చేసి. సో ఈ సెల్ నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చేసి 1 వచ్చింది. అంటే మన ఎలిమెంట్ 2 అనేది మన లిస్ట్లో ఒక్కసారి మాత్రమే వచ్చిందని మీనింగ్. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్ చూస్తున్నా. అంటే మనం పైథాన్లో ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. సో అందుకని చెప్పి నేను ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నా. సో టైప్ ఆఫ్ 1. సో బేసికల్గా 1 అనేది మనకి ఇంటీజర్. సో ఇక్కడ 1 అనేది మనకు క్లాస్ ఇంటి యొక్క ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో వచ్చింది. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నా. సో బేసికల్గా ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ మనకు ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది ఎంటీ లిస్ట్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ ఏ టైప్ అని చెక్ చేస్తే నాకు అది క్లాస్ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో అలాగే నేను మామూలుగా పారాంథసిస్ తీసుకున్నా. సో ఇది మనకి ఎంటీ టపుల్ లాగా కనిపిస్తుంది. సో ఈ ఎంటీ టపుల్ని ఏ క్లాస్ అని తీసుకుంటే నాకు టపుల్ క్లాస్. సో ఇది మనకు ఇది ఎంటీ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో అలాగే నేను డిక్షనరీ కూడా తీసుకొని చెక్ చేసుకున్నా. సో అది క్లాస్ డిక్షనరీకి చెందిందని వచ్చింది. సో మనం పైథాన్లో ప్రతిదీ కూడా మనకు ఆబ్జెక్ట్తో సమానం. సో ఇప్పుడు మనం క్లాస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా క్లాస్ అంటే ఏంటంటే మనకు అది బ్లూ ప్రింట్ అన్నట్టు. అంటే మనం క్లాస్ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే మన ఆబ్జెక్ట్ని బేస్ చేసి. సో మన ఆబ్జెక్ట్ అసలు దేని గురించి, సో అదంతా కనుక్కొని మనం మన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మన క్లాస్ని క్రియేట్ చేసుకుంటాం. సో మన క్లాస్ని క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం క్లాస్ అనే కీవర్డ్ వాడతాం. దాని తర్వాత మన క్లాస్ యొక్క నేమ్ ఇస్తాం. సో బేసికల్గా మన క్లాస్కి 3 డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే క్లాస్ నేమ్, ఇంకా యాట్రిబ్యూట్స్, ఇంకా మెథడ్స్. సో యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ అన్నట్టు. సో మనం క్లాస్ లోపల డిఫైన్ చేసుకునే వేరియబుల్స్ని మనం యాట్రిబ్యూట్స్ అని అంటాం. సో ఇంకా మెథడ్స్ వచ్చేసరికి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో మెథడ్స్ ఏంటంటే ఫంక్షన్స్ అన్నట్టు. సో మనం ఏవైతే ఫంక్షన్స్ క్లాస్ లోపల డిఫైన్ చేసుకుంటామో వాటిని మనం మెథడ్స్ అని అంటాం. సో వాటి గురించి కూడా మనం ఇంకా డీప్గా లోపు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక సింపుల్ క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను క్లాస్ కీవర్డ్ యూజ్ చేసిన క్లాస్ శాంపుల్ అని ఇచ్చిన. సో ఇక్కడ మన శాంపుల్ అనేది ఏంటంటే మన క్లాస్ యొక్క నేమ్ అన్నట్టు. సో జనరల్గా మనం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ తీసుకుంటాం. సో అలా క్యాపిటల్ లెటర్ తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. కావాలంటే స్మాల్ లెటర్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది మనకు క్లాస్ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్ తీసుకుంటారు. సో అలా నేను క్లాస్ క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ లాస్ట్లో మనం కాలన్ కూడా యూజ్ చేసినాం. సో క్లాస్ ఎప్పుడు క్రియేట్ చేసినా కూడా క్లాస్ నేమ్ తర్వాత మనం కాలన్ అనేది వాడాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మనం లోపల స్టేట్మెంట్స్ రాసుకుంటాం, అంటే యాట్రిబ్యూట్స్ రాసుకుంటాం, ఇంకా ఇనిట్ మెథడ్ రాసుకుంటాం, అలానే మెథడ్స్ కూడా రాసుకుంటాం. సో అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను పాస్
స్టేట్మెంట్ తీసుకున్నా. సో పాస్ అంటే ఏంటంటే జస్ట్ నథింగ్ అని. సో దాని తర్వాత ఇక్కడ నేను క్లాస్ యొక్క ఈ శాంపుల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నా. సో మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, సో ఎలా అంటే మన క్లాస్ యొక్క నేమ్ తీసుకొని పారాంథసిస్ తీసుకుంటాం. సో అలా తీసుకొని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. సో బేసికల్గా ఇలా మనం మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నా. సో నెక్స్ట్ మన టైప్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నా. సో ఈ ఎక్స్ ఏ టైప్ అని. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేసుకుంటే సో మన ఎక్స్ వచ్చేసి మెయిన్ డాట్ శాంపిల్ క్లాస్కి ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో ఇది మనం యూజర్ డిఫైన్ క్లాస్ అన్నట్టు, అంటే ఈ క్లాస్ని మనం డిఫైన్ చేసుకున్నాం. సో మనం డిఫైన్ చేసుకున్న క్లాస్కి ఈ ఎక్స్ అనేది ఆబ్జెక్ట్. సో మనకు బేసికల్గా పైథాన్లో ఇన్బిల్ట్ క్లాసెస్ ఉంటాయి, అలాగే మనం కొన్ని యూజర్ డిఫైన్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇలా మనం ఒక యూజర్ డిఫైన్ క్లాస్ చేసుకొని దానికంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం. సో బేసికల్గా మనం క్లాసెస్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా యాట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ అన్నట్టు. ఇంకా సో మనం క్లాస్ లోపల కొన్ని వేరియబుల్స్ తీసుకుని వాటికి వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాం. సో మనం ఇక్కడ వేరియబుల్స్ కాకుండా యాట్రిబ్యూట్స్ అనే నేమ్తో పిలుస్తాం. సో దాని తర్వాత మనకు మెథడ్స్ ఉంటాయి. సో మెథడ్స్ అంటే మనకు ఫంక్షన్స్ అన్నట్టు. సో మనకు క్లాస్ లోపల ఇనిట్ మెథడ్ ఉంటుంది. సో బేసికల్గా ఇనిట్ మెథడ్ ఏంటంటే మనకి ఒక కన్స్ట్రక్టర్ లాగా. సో మనకు C++లో కన్స్ట్రక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇక్కడ మనకు పైథాన్లో ఇనిట్ మెథడ్ కూడా సేమ్ బిహేవ్ చేస్తుంది. సో బేసికల్గా మనం ఇనిట్ని కన్స్ట్రక్టర్ లాగా అనుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేసి అంటే నేను ఒక క్లాస్ని డిఫైన్ చేసుకొని దానికి 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నా. సో ఫస్ట్ నేను ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేసుకున్నా. సో మన క్లాస్ని చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ క్లాస్ కీవర్డ్ వాడి డాగ్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నా. సో దాని తర్వాత కాలన్ తీసుకున్నా. సో ఇది ఇంపార్టెంట్ కాలన్. సో దాని తర్వాత నేను మన క్లాస్లో ఒక మెథడ్ని తీసుకున్నాం. సో ఇక్కడ మన మెథడ్ వచ్చేసి ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ ఏంటంటే మనకి ఇది స్పెషల్ మెథడ్ ఇనిట్ మెథడ్ అనేది. సో డిఫైన్, సో మనం ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, డిఫైన్ కీవర్డ్ యూస్ చేస్తాం. సో మెథడ్స్ కూడా ఫంక్షన్సే కాబట్టి ఇక్కడ కూడా నేను డిఫైన్ కీవర్డ్ని యూస్ చేసుకున్నాం. డిఫైన్ __ ఇనిట్ __ సో ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి సెల్ఫ్ బ్రీడ్ అని ఇచ్చిన. సో ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటంటే మనం క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అన్నట్టు. సో మన క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అన్నా తీసుకుంటాం. సో ఈ సెల్ఫ్ అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ సెల్ఫ్ కీవర్డ్. సో మనం ఎప్పుడైనా సరే సెల్ఫ్ అనే కీవర్డ్ని ప్రతి మెథడ్లో కూడా తీసుకుంటాం. ఎందుకంటే మనం క్రియేట్ చేసే ప్రతి మెథడ్ కూడా మన ఆబ్జెక్ట్కి ఏదోలాగా రిలేట్ అయి ఉంటుంది. సో మన ఆబ్జెక్ట్ని రిలీజ్ చేసేందుకు ఈ సెల్ఫ్ కీవర్డ్ వాడతాం. సో బేసికల్గా ఈ సెల్ఫ్ ఏంటంటే మన ఆబ్జెక్ట్ని రీప్రజెంట్ చేస్తుంది. సో అందుకని చెప్పి మనం సెల్ఫ్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ బ్రీడ్ అని తీసుకున్నా. సో ఇక్కడ బ్రీడ్ అంటే ఏంటంటే ఒక పారామీటర్ లాగా. సో నెక్స్ట్ సెల్ఫ్ డాట్ బ్రీడ్ ఈక్వల్స్ టు బ్రీడ్. సో ఈ సెల్ఫ్ కీవర్డ్ ఏంటిది, మనం ఆబ్జెక్ట్ని రీప్రజెంట్ చేస్తుంది అని అనుకున్నాం. సో మన ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ బ్రీడ్కి మనం ఈ వాల్యూని అసైన్ చేసినాం బ్రీడ్ అని. సో ఇది బేసికల్గా మన క్లాస్. సో నెక్స్ట్ ఏంటంటే మన క్లాస్కి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా. ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి శామ్, ఇంకొక ఆబ్జెక్ట్ వచ్చేసి ఫ్రాంక్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్లో శామ్ ఈక్వల్స్ టు డాగ్. సో ఇది మన క్లాస్ నేమ్. అంత పారాంథసిస్లో బ్రీడ్ ఈక్వల్స్ టు ల్యాబ్. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మనం ఇక్కడ ఒక పారామీటర్ బ్రీడ్ అని తీసుకున్నాం క్లాస్ లోపల. సో ఈ బ్రీడ్కి వాల్యూ ల్యాబ్ అని ఇచ్చిన నేను. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్లో బ్రీడ్కి వాల్యూ హస్కీ అని ఇచ్చిన. సో మనం ఇక్కడ ఏం చేసినాం, మన క్లాస్ని క్రియేట్ చేసుకున్నాం. సో క్లాస్ లోపల మనం ఇనిట్ మెథడ్ తీసుకొని కొన్ని వేరియబుల్స్ని కూడా పాస్ చేసినాం ఆర్గ్యుమెంట్స్ లాగా. సో దాని తర్వాత మనం 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని మన 2 ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ బ్రీడ్ వాల్యూస్ ఇచ్చినాం. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో మన వాల్యూస్ ఎలా చెక్ చేస్తామంటే మన ఆబ్జెక్ట్ ఇంకా మన వాల్యూ. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్రీడ్ అని తీసుకున్నాం మన క్లాస్ లోపల ముందు. సో సెల్ఫ్ డాట్ బ్రీడ్ ఏంటంటే మన ఆబ్జెక్ట్ యొక్క బ్రీడ్ అన్నట్టు. సో సెల్ఫ్ బేసికల్గా మన ఆబ్జెక్ట్ని రీప్రజెంట్ చేస్తుంది. సో మన ఆబ్జెక్ట్ వచ్చేసి శామ్. సో శామ్ డాట్ బ్రీడ్ అంటే ల్యాబ్. సో మనకు శామ్ డాట్ బ్రీడ్ ల్యాబ్ని రిటర్న్ చేసింది. సో ఎందుకు రిటర్న్ చేసిందంటే మనం మెల్లిగా శామ్ అనే ఆబ్జెక్ట్లో ఇది ఏ టైప్ ఆఫ్ బ్రీడ్ అంటే మనం ల్యాబ్ అనే టైప్ బ్రీడ్ అని చెప్పి మనం ఎర్లీగా తీసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఫ్రాంక్ డాట్ బ్రీడ్. సో దీన్ని మనము ఈ సెల్ని రన్ చేసుకుంటే మనకు వాల్యూ వచ్చేసి హస్కీ అని వచ్చింది.
సో ఇది కూడా మనం ముందుగా మన ఫ్రాంక్ అనే ఆబ్జెక్ట్కి ఇది హస్కీ టైప్ ఆఫ్ బ్రీడ్ అనే వాల్యూస్ అనేవి ఇచ్చేసినాం. సో అందువల్ల మనకి ఇక్కడ హస్కీ అనేది రిటర్న్ చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ నేను మన క్లాస్ యాట్రిబ్యూట్ తీసుకున్నా. సో ఇది మన ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్, ఇది మన క్లాస్ యాట్రిబ్యూట్. సో క్లాస్ యాట్రిబ్యూట్ అనేది మన ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సేమ్గానే ఉంటుంది. మన ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తుంది. సో ఫస్ట్ ఈ సెల్ని మనం రన్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చేసినామంటే సింపుల్గా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ క్లాస్ నేమ్ వచ్చేసి డాగ్. దాని తర్వాత ఇక్కడ మన క్లాస్ యాట్రిబ్యూట్ తీసుకున్నాం. సో క్లాస్ యాట్రిబ్యూట్ ఏంటంటే మన ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఈ క్లాస్ యాట్రిబ్యూట్ అనేది సేమ్గానే ఉంటుంది. సో అక్కడ స్పీషీస్ ఈక్వల్స్ టు మ్యామల్ అని తీసుకున్నాం. సో దాని తర్వాత మన స్పెషల్ మెథడ్ అయిన ఇనిట్ మెథడ్ని రాసుకున్నాం. సో డిఫైన్ ఇనిట్ సెల్ఫ్ కామా బ్రీడ్ కామా నేమ్. సో ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం, బ్రీడింగ్ కా నేమ్ అని. సో ఆ 2 వేరియబుల్స్ కూడా మనం 2 వాల్యూస్ని అసైన్ చేసుకున్నాం. సో సెల్ఫ్ డాట్ బ్రీడ్ ఈక్వల్స్ టు బ్రీడ్, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని తీసుకున్నాం. సో ఇది బేసికల్గా మన క్లాస్. సో ఇప్పుడు మన క్లాస్కి ఏంటంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో మన ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ శామ్. సో శామ్ ఈక్వల్స్ టు డాగ్ ఆఫ్ ల్యాబ్ కమా శామ్. సో ఇక్కడ మన బ్రీడ్ వచ్చేసి టైప్ ల్యాబ్. సో మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి శామ్. సో ఈ సెల్ కూడా మనం రన్ చేద్దాం. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మన వాల్యూస్ అనేవి పాస్ చేసినాం. సో నెక్స్ట్ ఏంటంటే మన ఆబ్జెక్ట్ యూస్ చేసి మన యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ని కనుక్కుంటున్నాం. సో శామ్ డాట్ నేమ్. సో శామ్ డాట్ నేమ్ ఏంటిది, మనం ఇక్కడ నేమ్ ఏం తీసుకున్నాం, శామ్ అని తీసుకున్నాం. సో మనకు అది రిటర్న్ చేస్తుంది. శామ్ డాట్ స్పీషీస్. సో ఇక్కడ మన స్పీషీస్ వేరియబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇది మన క్లాస్ వేరియబుల్ స్పీషీస్ అనేది. సో మన స్పీషీస్ యాట్రిబ్యూట్ అనేది క్లాస్ యాట్రిబ్యూట్. సో అంటే ఇది ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఈ స్పీషీస్ అనేది సేమ్గానే రిటర్న్ చేస్తుంది. సో శామ్ డాట్ స్పీషీస్ మనకి మ్యామల్ని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఈ సెల్ని రన్ చేద్దాం. ఫస్ట్ ఈ లైన్ కమెంట్ చేసి రన్ చేసుకుందాం. సో మనకు శామ్ డాట్ నేమ్ వచ్చేసి శామ్ని రిటర్న్ చేసింది. దాని తర్వాత శామ్ డాట్ స్పీషీస్ వచ్చేసి మనకు మ్యామల్ని రిటర్న్ చేసింది. సో నెక్స్ట్ మనం మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ఆబ్జెక్ట్ మెథడ్స్. సో ఆబ్జెక్ట్స్ మెథడ్స్ని మనం బేసికల్గా సెల్ఫ్ అనే పారామీటర్ తీసుకుంటాం. దాని తర్వాత క్లాస్ మెథడ్స్. సో క్లాస్ మెథడ్స్ మనం CLS వాడతాం, అలాగే మన డెకరేటర్ @క్లాస్ మెథడ్ కూడా యూస్ చేస్తాం. దాని తర్వాత మనకు స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి. సో స్టాటిక్ మెథడ్స్కి మనం @స్టాటిక్ మెథడ్ అనే డెకరేటర్ని యూస్ చేస్తాం. సో ఈ క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఆబ్జెక్ట్స్ మెథడ్ ఎందుకు వాడతామంటే మన ఆబ్జెక్ట్ వేరియబుల్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఆబ్జెక్ట్స్ మెథడ్స్ అనేవి వాడతాం. అలాగే మన క్లాస్ మెథడ్స్ వచ్చేసి మన క్లాస్ వేరియబుల్ ఏదైతే మనము మన మెథడ్స్ బయట రాసుకుంటామో దాన్ని మన క్లాస్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకు పై ఈక్వల్స్ టు 3.14 అనేది మనకు ఇక్కడ క్లాస్ యాట్రిబ్యూట్ అంటే క్లాస్ వేరియబుల్. సో దాన్ని తీసుకోవడానికి మనము మన క్లాస్ మెథడ్స్ వాడతాం. ఇంకా స్టాటిక్ మెథడ్స్ వచ్చేసి మన క్లాస్ యాట్రిబ్యూట్స్ ఇంకా ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్స్తో ఏం సంబంధం ఉండదు. అంటే ఎప్పుడైతే మనము 2 డిఫరెంట్ క్లాసెస్ మధ్య మన ఆపరేషన్స్ చేయాలో సో ఆ టైంలో మనం ఈ స్టాటిక్ మెథడ్స్ అనేవి వాడతాం. సో స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటంటే C++లో మనకు ఫ్రెండ్ ఫంక్షన్ లాగా, ఇక్కడ మనకు పైథాన్లో స్టాటిక్ మెథడ్స్ అన్నట్టు. సో మనం ఇక్కడ ఒక కోడ్ని తీసుకుందాం, అంటే మన క్లాస్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. సో మన క్లాస్ నేమ్ వచ్చేసి సర్కిల్. సో దాని తర్వాత మన క్లాస్లో మన క్లాస్ యాట్రిబ్యూట్ని తీసుకున్నాం. సో పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14 అనే వాల్యూని అసైన్ చేసినాం మనం. సో దాని తర్వాత మనం మన ఆబ్జెక్ట్ మెథడ్ తీసుకున్నాం. సో ఇనిట్ మెథడ్ తీసుకున్నాం. సో డిఫైన్ ఇనిట్ సెల్ఫ్ అనేది మన ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకోసం మనం ఎప్పుడైనా సరే మన మెథడ్స్లో సెల్ఫ్ అనేది తీసుకుంటాం ఆబ్జెక్ట్ మెథడ్స్కి. సో దాని తర్వాత నేను రేడియస్ ఈక్వల్స్ టు 1 అని ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చిన. సో రేడియస్ ఈక్వల్స్ టు 1 అని నేను డిఫాల్ట్ వాల్యూ ఎందుకు ఇచ్చినంటే ఒకవేళ మనం మన ఆబ్జెక్ట్లో మనం రేడియస్ని మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్గా వాల్యూ 1ని తీసుకుంటుంది. ఒకవేళ మనం ఏదైనా రేడియస్ వాల్యూని మెన్షన్ చేస్తే అది మనం ఇచ్చిన వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది. సో మన యూనిట్ మెథడ్లో సెల్ఫ్ డాట్ రేడియస్ ఈక్వల్స్ టు రేడియస్, సెల్ఫ్ డాట్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ సర్కిల్ డాట్ పై. సో మనం ఎప్పుడైనా సరే మన క్లాస్ యాట్రిబ్యూట్స్ని మన సర్కిల్ నేమ్తోనే అంటే మన క్లాస్ యొక్క నేమ్తోనే రాసుకుంటాం. సో అందుకని చెప్పి మన క్లాస్ నేమ్ వచ్చేసి సర్కిల్ డాట్ పై. అంటే మనం ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్స్ని మనం ఎలా రాసుకుంటామో మన క్లాస్ యాట్రిబ్యూట్స్ని కూడా మన క్లాస్ నేమ్తో రాసుకుంటాం.
సో మనం ముందు చూసినాం డాగ్ యొక్క క్లాస్లో మనం శామ్ డాట్ బ్రీడ్ అని. సో మనం ఆబ్జెక్ట్ యొక్క అట్రిబ్యూట్స్ ఎలా రాసుకున్నాం, మన ఆబ్జెక్ట్ నేమ్, డాట్ ఆపరేటర్, ఇంకా ఆ అట్రిబ్యూట్ నేమ్. సో ఇక్కడ కూడా అంతే, మన క్లాస్ అట్రిబ్యూట్ వచ్చేసి మన క్లాస్ యొక్క నేమ్ ఇక్కడ సర్కిల్, దాని తర్వాత డాట్ ఆపరేటర్, దాని తర్వాత మన అట్రిబ్యూట్ నేమ్ పై. సో ఇలా రాసుకుంటాము. సో ఇక్కడ మన ఏరియా వచ్చేసి ఏరియాకి ఈ వాల్యూని అసైన్ చేసుకున్నాం, రేడియస్కి ఈ వాల్యూని అంటే రేడియస్ యొక్క వాల్యూని అసైన్ చేసినాం. సో దాని తర్వాత ఒకవేళ మనం ఏదైనా సరే న్యూ రేడియస్ అలా ఇస్తే, సో అందుకోసం అని చెప్పి నేను సెట్ రేడియస్ అని ఒక న్యూ మెథడ్ తీసుకున్నా, డిఫైన్ సెట్ రేడియస్. సో సెల్ఫ్ని పాస్ చేసుకున్నా న్యూ రేడియస్. సో అప్పుడు నేను ఇంకా నా రేడియస్ని అప్డేట్ చేసుకున్నా. సో మనకు రేడియస్ మారినప్పుడు మన ఏరియా కూడా మారుతుంది కాబట్టి మన ఏరియాను కూడా నేను అప్డేట్ చేసుకున్నా. సో న్యూ రేడియస్ సెల్ఫ్ డాట్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ రేడియస్ ఇంటూ సెల్ఫ్ డాట్ పై. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ పై అనేది తీసుకున్నా అంటే ఇప్పుడు మన ఆబ్జెక్ట్లో మన పై అనేది వాల్యూ స్టోర్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ నేను మన సర్కిల్ యొక్క ఏరియా కనుక్కున్నాం పైన, ఇప్పుడు మన సర్కంఫరెన్స్ కూడా కనుక్కున్నాం. సో మన సర్కంఫరెన్స్ యొక్క వాల్యూ వచ్చేసి 2πr. సో అందుకని చెప్పి 2 ఇంటూ పై ఇంటూ రేడియస్ ఆర్. సో సెల్ఫ్ డాట్ రేడియస్ ఇంటూ సెల్ఫ్ డాట్ పై ఇంటూ 2. సో దాని తర్వాత ఇక్కడ మన క్లాస్ మెథడ్ని రాసుకున్నాం. సో మన క్లాస్ మెథడ్ ఎందుకు రాసుకున్నామంటే మన క్లాస్ అట్రిబ్యూట్ని వాల్యూస్ తీసుకోవడానికి. సో ఇక్కడ మన క్లాస్ మెథడ్ రాసుకున్న డిఫైన్ గెట్ పై. సో ఇక్కడ మనం పారామీటర్ వచ్చేసి సిఎల్ఎస్ అని తీసుకున్నాం. సో ఒకవేళ మనకు అది ఆబ్జెక్ట్ మెథడ్ అయితే మనం సెల్ఫ్ అని తీసుకుంటాం, ఒకవేళ అది క్లాస్ మెథడ్ అయితే సిఎల్ఎస్ అని తీసుకుంటాం. దాని తర్వాత మన డెకరేటర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినాం @క్లాస్ మెథడ్ అని. సో దాని తర్వాత మన పై యొక్క వాల్యూని ప్రింట్ చేసుకున్నాం సిఎల్ఎస్ డాట్ పై అని. సో నెక్స్ట్ మనం స్టాటిక్ మెథడ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో బేసికల్గా స్టాటిక్ మెథడ్ అంటే మనకు ఫ్రంట్ ఫంక్షన్ లాగా C++ లాంగ్వేజ్లో. సో లాస్ట్కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా మన క్లాస్ సర్కిల్కి. దాని తర్వాత నేను మన మెథడ్ని కాల్ చేసిన సర్కిల్ డాట్ గెట్ పై అని. దాని తర్వాత మన ఏరియాని డిస్ప్లే చేసుకున్నాం సర్కిల్ డాట్ డిస్ప్లే అని. సో దాని తర్వాత మనం అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ చేసుకున్నాం, రేడియస్, ఏరియా, ఇంకా సర్కంఫరెన్స్ మన సర్కిల్ది. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ చేసుకున్నా. సో మన సెల్ని రన్ చేసినాక మనకి అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ అయిపోయినాయి. పై వాల్యూ ఇంకా మన రేడియస్ తీసుకొని మన సర్కిల్ యొక్క ఏరియాని ఇంకా సర్కంఫరెన్స్ని ప్రింట్ చేసుకున్నాం. సో డిఫాల్ట్గా మనం రేడియస్ 1 ఇచ్చినాం కాబట్టి మన ఏరియా వచ్చేసి 3.14, ఇంకా సర్కంఫరెన్స్ వచ్చేసి 6.28. సో ఇప్పుడు మనం మన రేడియస్ని 2 తీసుకుందాం, వాల్యూ 2 తీసుకొని మన ఏరియాని ఇంకా సర్కంఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను సెట్ రేడియస్ మెథడ్ తీసుకున్నా. సో మనకు సెట్ రేడియస్ వచ్చేసి ఆ మెథడ్ వచ్చేసి మన రేడియస్ వాల్యూని అప్డేట్ చేస్తుంది, అలాగే మన ఏరియాని కూడా అప్డేట్ చేసుకుంటాం. సో సి డాట్ మన ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నాం సి డాట్ గెట్ రేడియస్ ఆఫ్ 2. సో నేను రేడియస్ వాల్యూ వచ్చేసి 2 ఇచ్చిన. సో దాని తర్వాత మన రేడియస్ ఇంకా ఏరియాని అలాగే సర్కంఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రింట్ చేసుకుంటున్నాం. సో మన రేడియస్ 2 అయినప్పుడు మన ఏరియా వచ్చేసి 12.56, సర్కంఫరెన్స్ వచ్చేసి 12.56. సో మనకు ఏరియా సర్కంఫరెన్స్ రెండు సేమ్ వచ్చింది సో రేడియస్ 2 అయినప్పుడు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.